విక్రమపురి రాజ్యాన్ని విక్రమసింహుడు పరిపాలించేవాడు. తన ఆస్థానంలో తెలివైన వ్యక్తి ఒకరు ఉంటే బావుంటుందని రాజుకు అనిపించింది. అలాగే అతనితో యువరాజుకు తెలివితేటలు పెరిగేలా శిక్షణ ఇప్పించాలి అని కూడా అనుకున్నాడు. ఇదే విషయం మంత్రికి చెప్పి రాజ్యమంతటా దండోరా వేయించాడు. రాజ్యంలో తెలివైన వ్యక్తి ఎంపిక జరుగుతోంది. మీలో ఎవరైనా తెలివైన వారు ఉంటే పరీక్షకు రండి. గెలిచిన వారికి ఆస్థానంలో కొలువు దొరుకుతుంది అని దాని సారాంశం. ఆసక్తి ఉన్న వారందరూ తండోపతండాలుగా తరలివచ్చారు. ఒక్కొక్కరినే రాజు తన ముందుకు పిలుస్తున్నాడు. నా మనసులో ఏముంది, ప్రస్తుతం దేని గురించి ఆలోచిస్తున్నానో చెప్పండి అని వాళ్ళను అడుగుతున్నాడు. ఒక్కరూ సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. మరికొందరు సరి అయిన సమాధానమే చెప్పినా రాజు ఒప్పుకోవడం లేదు. ఇంతలో వివేకవర్మ వంతు వచ్చింది. మిగతా వాళ్ళను అడిగిన ప్రశ్ననే రాజు వివేకవర్మను కూడా అడిగాడు. ప్రపంచంలోని రాజ్యాలన్నింటిలోకెల్లా విక్రమపురి ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇదే విషయం మీ మనసులో ఉంది. ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించి పాలనలో మిమ్మల్ని మించిన వారు లేరన్న నిజాన్ని మరోసారి ప్రపంచానికి చాటాలనుకున్నారు. ప్రస్తుతం దీని గురించే మీరు ఆలోచిస్తున్నారు అని వివేకవర్మ సమాధానం చెప్పాడు. విక్రమసింహుడు నిజానికి మరో ఆలోచనలో ఉన్నాడు. కానీ కాదు అనడం తన గౌరవానికే భంగం. అందుకే వెంటనే, అద్భుతం వివేకవర్మ, అద్భుతం! నువ్వు 100% నిజమే చెప్పావు. నీకు ఆస్థానంలో కొలువు ఇస్తున్నాను. ఇలాగే యువరాజుకు కూడా నిన్ను వ్యక్తిగత శిక్షుడిగా నియమిస్తున్నాను అని విక్రమసింహుడు ఆజ్ఞ జారీ చేశాడు. వివేకవర్మ ఆనందంగా కొలువులో చేరాడు. చాలా సమస్యలను తన యుక్తితో పరిష్కరించి తక్కువ సమయంలోనే మంత్రి పదవిని చేపట్టాడు.